ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దావు వాడే పండుగాడు. నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. ఈ సిటీ కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు మాత్రం లోకల్. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. ఒక్కసారి ఆ డైలాగ్స్ చూడండి, చెప్తుంటేనే ఇన్స్టెంట్ గా హై వస్తుంది. ఎలాంటి ఫిల్మోగ్రఫీలు తీసావు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నావు. రాజమౌళి గారు మూవీ కోసం 3 years కష్టపడితే గానీ ఇండస్ట్రీ ఇటు కొట్టలేరు. కానీ నువ్వు మాత్రం జస్ట్ 3 months లో మూవీ తీసి ఇండస్ట్రీ ఇట్లు పెట్టావు. ఒక పోకిరి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక బద్రి, ఒక ఈడియట్, ఒక టెంపర్. చూడన్న సినిమాలు రిపీట్స్ లో చూసే మూవీస్ అవన్నీ కూడా. ఇప్పుడు లోఫర్, ఇజం, రోగ్, మెహబూబా, రొమాంటిక్, లైగర్, డబుల్ స్మార్ట్, ఈ మూవీస్ ఏవి కూడా నీ రేంజ్ ఫిల్మ్స్ కాదన్న. నిజంగా చెప్తున్నా. ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్ప ఇంకే మూవీస్ కూడా నీ రేంజ్ మార్క్ కనిపించలేదు నాకైతే. ఇంకా చూడలేమేమో అనిపిస్తుంది ఆ మార్క్ ని కూడా. ఈవెన్ నువ్వు తీసిన గోలీమార్ మూవీ కూడా ఎంత బాగుంటుందో తెలుసా. ఎక్సలెంట్ మూవీ అన్నది. అట్లీస్ట్ అలాంటి మూవీస్ అయినా నువ్వు చేయొచ్చుగా. యాక్చువల్లీ నీ డౌన్ ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా, జ్యోతిలక్ష్మి మూవీ నుండి. ఆ మూవీ నువ్వు ఎందుకు తీసావో తెలియదు, కానీ ఆ మూవీ వాళ్ళు ఇద్దరు బాగా సఫర్ అయ్యారు. ఒకటి నీ ఫ్యామిలీ, 2 నీ ఫ్యాన్సే. ఆ మూవీ బాగానే ఉంది, కానీ చార్మి కౌర్ నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక్క మూవీ కూడా హిట్ కొట్టలేకపోయావు. టెంపర్ మూవీ హిట్ తర్వాత నీ మూవీస్ మొదటి షో చూసి వచ్చి ఎవరు కూడా హిట్ అని చెప్పలేదు. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా మిక్స్డ్ టాకే వచ్చింది, కానీ హిట్ టాక్ రాలేదు. చార్మి అంతా చేసిందని నేను చెప్పను, కానీ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి మూవీ. ఎప్పుడైనా సరే నీ మూవీస్ నువ్వు చూసావన్నా, ఒకసారి టెంపర్, బిజినెస్ మ్యాన్, ఈడియట్, పోక్రి, దేశముద్రి ఈ మూవీస్ చూడన్నా, డెఫినెట్ గా నీ రేంజ్ ఏంటో నీకు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఫస్ట్ 6 pack హృతిక్ రోషన్ చూపిస్తే టాలీవుడ్ ఏం తక్కువ కాదని దేశముద్రి మూవీలో అల్లు అర్జున్ తో 6 pack చేయించావు. నీలో ఆ కసి ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమైనా అవుట్డేటెడ్ డైరెక్టర్ అంటే అది కూడా కాదే. నీ మూవీ ఇస్మార్ట్ శంకర్ చూస్తే ఈ జనరేషన్ తగ్గ డైరెక్టర్ లాగానే నీ థింకింగ్ ఉంది. ఏ అని మెమొరీ ట్రాన్స్ఫర్ అని. నీ డౌన్ ఫాల్ నేనైతే డైజెస్ట్ చేసుకోలేకపోతాను యాజ్ అ ఫ్యాన్ గా. ఆ ఒక్క జ్యోతిలక్ష్మి మూవీ నువ్వు తీయకుండా ఉంటే నీ కెరీర్ వేరే లెవెల్లో ఉన్నేమో. బట్ అన్ఫార్చునేట్లీ నీ కెరీర్ ఇలా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హీరోకి లైఫ్ టైం గుర్తుండిపోయే ఇండస్ట్రీ ఇవ్వాలంటే అది రాజమౌళినే. బట్ ఆ హీరో క్యారెక్టరైజేషన్ హీరోయిక్ లెవెల్లో చూపించాలంటే అది పూరి జగన్నాథే. పవన్ కళ్యాణ్ యాజ్ బద్రి, ఎన్టీఆర్ యాజ్ దయ్య, మహేష్ బాబు యాజ్ పండు అండ్ సూర్య, అల్లు అర్జున్ యాజ్ బాలగోవింద్, రవితేజ్ యాజ్ చంటిగాడు, ప్రభాస్ యాజ్ బుజ్జిగాడు, రామ్ యాజ్ ఇస్మార్ట్ శంకర్, రామ్ చరణ్ యాజ్ చరణ్ ఇన్ చిరుత. నువ్వు క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక వైబ్ అన్న. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా మాలాంటి మూవీ లవర్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. మహేష్ బాబు గురించి టాపిక్ వస్తే వెంటనే సూర్య అండ్ పండుగడు మైండ్ లోకి వచ్చేస్తాడు. అలా హీరోస్ అందరినీ చాలా పెద్ద స్టార్స్ చేసావు. బట్ నువ్వు మాత్రం పాతాళంలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఒక హీరోకి డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసి తనలో ఉన్న మాస్ యాంగిల్ చూపించి సీడెడ్ ఏరియాలోనే కింగ్ చేసావు. అతను ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇంకెవరో కాదు, రామ్ చరణ్. రామ్ చరణ్ చరిత్ర ఫిల్మ్ చాలా బాగుంటుంది. ఆ మూవీలో చరణ్ చూసి ఎవరైనా సరే యాక్షన్ ఫిల్మ్స్ కమ్మమోగుడు రామ్ చరణ్ అనే అంటాడు. అలాంటి హీరోస్ ని తయారు చేసావు. ఈ రోజు ఇటు కోసం దేవులు ఆడుతున్నావు. నీ డౌన్ ఫాల్ కి నువ్వే కారణం, నీ సక్సెస్ కూడా నువ్వే కారణం అవ్వాలి. నువ్వు ఎలాంటి సినిమా తీ పర్లేదు, థియేటర్ కి డెఫినెట్ గా నీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు తిరిగి లేకుండా. ఆ ఫ్యాన్స్ లో నేను ఒకరిని. డెఫినెట్ గా నీ మూవీస్ నేను చూస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు హిట్ కొడితే అప్పుడు నేను ఈ వీడియోని డిలీట్ చేస్తా. కంబ్యాక్ పూరి గారు.